వికాస్ ఖచ్చితంగా ఈ బిల్డింగ్ లోకి వెళ్ళుంటాడు. చూస్తే పోత పోసిన ఇనుప స్తంభంలా ఉన్నాడు. అమ్మాయి గారు వీణ్ణి గెలవగలరా? మన జమీందార్ల వంశ పౌరుషం నీకు తెలీదే. ఒకప్పుడు మన పెద్దయ్య గారిని కత్తి యుద్ధంలో ఓడించిన మొనగాడు ఈ చుట్టుపక్కల 10 గ్రామాల్లో ఎవరూ లేరు. ఆయన మనవరాలు అర్చనమ్మగారు. అవునక్క. అమ్మాయి గారు 3 ఏళ్లు పై దేశాలకెళ్ళి మొన్నే తిరిగొచ్చారు కదా. ఈ విద్యలన్నీ ఎప్పుడు నేర్చుకుందరా? పెద్దోళ్ళు ఏ విద్య అయినా అవసరమైతే అర్ధరాత్రులు కూడా నేర్చుకుంటారట. జమీందార్ గారి దగ్గర పనిచేసి మా మామయ్య గారు చెప్పారు. అవునా? అయినా అర్చనమ్మ గారి ఆ టీవీ దర్పం, ఆ ముఖంలో కళ చూసావా? అనుకున్నది ఏదైనా సాధించగలరు అమ్మాయి గారు. అదిగో అమ్మాయి గారు వచ్చేస్తున్నారు. మన జమీందారు గారికి నిజమైన వారసురాలంటే మన అమ్మాయి గారే. అవును. నిజంగానే యుద్ధానికొచ్చిన రాజకన్యలా ఎలా ఉందో చూడు. అవును. అమ్మాయి గారిలో ఒక పక్క లక్ష్మీ కళ, మరో పక్క ఝాన్సీ లక్ష్మీబాయి కళ రెండూ కనిపిస్తున్నాయి.
ప్రాక్టీస్ ఫైటా లేకపోతే నిజమైన ఫైటా మాస్టర్? ప్రాక్టీస్ ను కూడా రియల్ గా ఫీల్ అయి చేస్తేనే ఏ ఆర్ట్ అయినా తొందరగా వస్తుంది. ఇస్ ఇట్? ఓకే, లెట్స్ స్టార్ట్. మాస్టర్, కింద పడ్డ కత్తితో నేను మళ్ళీ ఫైట్ చేయను. కొత్త కత్తి తీసుకోండి. ఈ విషం పూసిన కత్తితో నీ పని ఫినిష్ అర్చనా. ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ లో కూడా నెంబర్ 1 అన్నమాట. చూస్తుంటే వీడు అర్చన చేదు చచ్చేలా ఉన్నాడు. ఎందులోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా గెలుపు ఈ అర్చనదే అయ్యుండాలి మాస్టర్. అవుతుంది కూడా. మీ కత్తి మీకే తగిలి గాయమైనట్టుంది. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఫారిన్ నుంచి వచ్చి పట్టుమని 3 రోజులైనా కాలేదు. తొందర పడొద్దు అంటే వినకుండా ప్లాన్ చేశాడు. ఇప్పుడు ఏమైంది? ఇదిగో ఫస్ట్ అటెంప్టే అటర్ ఫ్లాప్. అయినా నాకేం తెలీదు. అయ్యా, మిమ్మల్ని కలవడానికి ఎమ్మెల్యే గారు వస్తున్నారయ్యా. అది సరే, అమ్మాయి గారు ఎక్కడా? కత్తిసాం చేసి ఇప్పుడే వచ్చారయ్యా. ఫ్రెష్ అయి వస్తానని మీతో చెప్పమన్నారు. నువ్వు వెళ్ళు. అలాగేనయ్యా. నమస్కారం అయ్యా.
ఈ రోజు నేను ఇలా ఉండటానికి కారణం ఈ ఎమ్మెల్యే పదవి నాకు మీరు పెట్టిన భిక్ష అయ్యా. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండని మా పార్టీ వాళ్ళకే చెప్పారు. ఓటు వేసి నన్ను గెలిపించమని ప్రజలకే చెప్పారు. ఇప్పుడెందరో నా కాళ్లకు మొక్కుతున్నారు. అదంతా మీదయ్యా కదయ్యా, అందుకే మీ కాళ్లకు మొక్కుదామని వచ్చాను. దాందే ఉందయ్యా, నలుగురికి సాయపడే స్థానంలో ఉన్నావు కాబట్టి నీకు చేతనైన సాయం పేద ప్రజలకు చేయి చాలు. నా కాళ్ళు మొక్కటం కన్నా నువ్వు నలుగురికి సాయపడటం నాకెంతో ఆనందాన్నిస్తుంది. ఏమంటారయ్యా? అవునయ్యా, మీరన్నదే నిజం. మా ఎమ్మెల్యే గారు అర్ధరాత్రి డోర్ కొట్టినా పేద ప్రజలకు సాయం చేయడానికి వస్తారయ్యా. ప్రజా సమస్యలు తీర్చడానికి రెడీగా ఉంటారయ్యా. అవునయ్యా, మేము చెప్పేది నిజమేనయ్యా. నాకు కావలసింది అదేనయ్యా. అలాగే నిల్చుండిపోయావేంటయ్యా? ఇలా కూర్చో. పర్వాలేదయ్యా, జీవితంలో నేను 2 ఒట్లు పెట్టుకున్నానయ్యా. అందులో ఒకటి దేవుళ్లాంటి మీతో అబద్ధం చెప్పకూడదని, ఇక రెండోది దేవుడి కన్నా ఎక్కువైన మీ ముందు కూర్చొని మాట్లాడకూడదని. రెండవది కరెక్టే, మొదటిది మాత్రం పెద్ద అబద్ధం తాతయ్య. ఇతను చాలా మంచివాడమ్మా. మనతో అబద్ధం చెప్పడు. కావాలంటే ఆ పెద్ద మనుషుల్ని అడగమ్మా. అవునమ్మా, మా ఎమ్మెల్యే గారు చెప్పింది అక్షర సత్యమమ్మా. ఈ ఎమ్మెల్యే పెద్ద తోడు లాంటి వాడైతే ఈ నలుగురు 4 నక్కల్లాంటి వాళ్ళు తాతయ్య. అయ్యా, అమ్మాయి గారు లండన్ నుంచి వచ్చారు కదయ్యా, ఎవరో నా గురించి బ్యాడ్గా చెప్పుంటారు, అందుకే ఇలా అంటున్నారేమో. అంతే కదమ్మా? తాతయ్య, వీడి మనుషులు చెయ్యని వెదవి పనంటూ ఒక్కటి లేదు మన నియోజకవర్గంలో. మిస్టర్ రంగసాయి, నీ టోటల్ చరిత్ర అంతా నా దగ్గర వీడియోతో సహా ఉంది. ఇంకా నటించి తాతయ్యని నమ్మించాలని ట్రై చేశావో ప్రెస్ మీట్ పెట్టి నీ బండారం మొత్తం బయట పెడతాను. జాగ్రత్త. నీ కొడుకు సిద్ధు ఆగస్ట్ 3, 2013 రాత్రి తప్ప తాగి నడి రోడ్డు మీద తన ఫ్రెండ్స్తో ఒక అమ్మాయిని పాడు చేసి పెట్రోల్ పోసి తగలపెట్టారు. తాతయ్య, వీడి మనుషులు చెయ్యని వెదవి పనంటూ ఒక్కటి లేదు మన నియోజకవర్గంలో. మిస్టర్ రంగసాయి, నీ టోటల్ చరిత్ర అంతా నా దగ్గర వీడియోతో సహా ఉంది. ఇంకా నటించి తాతయ్యని నమ్మించాలని ట్రై చేశావో ప్రెస్ మీట్ పెట్టి నీ బండారం మొత్తం బయట పెడతాను. జాగ్రత్త. నీ కొడుకు సిద్ధు ఆగస్ట్ 3, 2013 రాత్రి తప్ప తాగి నడి రోడ్డు మీద తన ఫ్రెండ్స్తో ఒక అమ్మాయిని పాడు చేసి పెట్రోల్ పోసి తగలపెట్టారు.
అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్య ఉండగా నువ్వు మరో 2 నుంచుకున్నావు. ఒక్కొక్క దాని పేరు మీద సొంత ఇల్లు 10 కోట్ల ఆస్తి రాసిచ్చావు. 50 కోట్ల రోడ్ల కోసం మన నియోజకవర్గానికొస్తే నీ సొంత నియోజకవర్గాన్ని కూడా చూడకుండా రోడ్స్ వేయించకుండానే బిల్స్ రాసుకున్నావు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ మొత్తం గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా ప్రజలకి 10 పైసల సర్వీస్ కూడా చేయకుండా మీ 5 కలిసి దోచుకున్నారు. బడి కడితే చదువు చెప్పే బడిని, గుడి కడితే మొక్కే గుడిని మింగేశారు. నియోజకవర్గం మొత్తం బెల్ షాపులు పెట్టి జనాలకి మందు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు దొరికేటట్టు 24 hours సప్లై చేయిస్తున్నారు. అదే చాలక మీ మనుషులు కల్తీ మందు కూడా అమ్మి జనాల ప్రాణాలు తీస్తున్నారు. మీ గురించి నేను చెప్పింది 10% మాత్రమే, ఇంకా 90% చెప్పలేదు. వీళ్ళు గనక ప్రజలకి దొరికితే కుక్కల్ని కొట్టినట్టు కొట్టాలని చూస్తున్నారు తాతయ్య. జనం మీ మొహం చూసి వీళ్ళని గెలిపించారు. వీళ్ళు మిమ్మల్ని నమ్మించడం, జనాల్ని మోసం చేయడం బాగా నేర్చుకున్నారు. అమ్మా, అవన్నీ గిట్టన్న వాళ్ళు క్రియేట్ చేశారమ్మా. అవేవి నమ్మొద్దమ్మా. చిచి, చేసేవన్నీ దరిద్ర పనులు, పైగా సమర్థించుకోవటానికి అబద్ధాలొకటి. నీలాంటి నమ్మక ద్రోహం చేసేవాళ్ళ ముఖం చూసినా మహాపాపం. మళ్ళీ ఇంకో క్షణం నా ఎదురుగా ఉన్నావంటే కాల్చి పారేస్తాను. పో అవతలకి. ఎమ్మెల్యే గారు, మీరు తీసుకొచ్చిన పాపపు సొమ్ముని తీసుకెళ్ళిపోండి. మొన్ననే నువ్వు లండన్ నుంచి వచ్చావు కదమ్మా. ఇంత తక్కువ సమయంలో వీళ్ల గురించి ఇంతగా ఎలా తెలుసుకున్నావమ్మా? నేను లండన్లో ఉన్న ఈ 3 years ఇక్కడున్న మీ గురించి, మీ చుట్టూ తిరుగుతూ మీ పరువుని, పేరుని వాడుకుని జనాల్ని మోసం చేస్తున్న ఇలాంటి వాళ్ల గురించి నేను తెలుసుకుంటున్నాను తాతయ్య. ఇప్పుడు నేను వచ్చేసాను కదా, ఇక నుంచి మీ దగ్గరికి ఇలాంటి వాళ్ళని అసలు రానివ్వను. శభాష్రా, రాజకుటుంబంలో పుట్టిన రాజబిడ్డవనిపించుకున్నావురా. అంతా మీ బ్లెస్సింగ్స్ తాతయ్య.
చావు కబురు కోసమే కదమ్మా. ఇవన్నీ ఉండి కూడా ఈ గంజాయి ఎందుకు తాగుతున్నాను? ఇవన్నీ పుష్టిగా తిరిగి తొంగుంటే నాలో పగ ఎక్కడ చచ్చిపోతుందనే భయంతోనే కదమ్మా.